ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కిరణ్ స్టడీస్. గత వీడియోల్లో మనం ఏదైతే తెలంగాణను 3 భాగాలుగా, 3 యూనిట్స్‌గా విభజించుకున్నామో, దాంట్లో భాగంగా తెలంగాణ భావన, సమీకరణ దశ, ఉద్యమ వ్యాప్తి ఏవైతే ఉన్నాయో, దాంట్లో భాగంగా మనం అసలు వాట్ ఈస్ తెలంగాణ? తెలంగాణ ఐడియాలజీ అంటే ఏంటి? అసలు తెలంగాణ ఏ విధంగా ప్రపంచంలో గాని, భారతదేశంలో గాని, లేదా మన భారత సంస్థానాలన్నిటిలో గాని అతిపెద్ద సంస్థానంగా గాని, లేదా కేవలం హైదరాబాద్ సంస్థానానికి దక్కిన గంగా, జమున, హజీబ్ సంస్కృతి ఏంది గాని, మరి ఈ ప్రాంతంలో ఉన్న కుల వ్యవస్థ ఏంది? ఈ ప్రాంతంలో ఉన్న భౌగోళిక లక్షణాలేంది? ఈ ప్రాంతంలో ఉన్న ఆర్థిక లక్షణాలేంది? ఈ ప్రాంతానికే చెందిన సాంస్కృతిక లక్షణాలేంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో చర్చించుకున్నట్టుగా భారతదేశంలోనే గాక ప్రపంచ ఎల్లలు దాటి మన ఏదైతే సమ్మక్క సారలమ్మ అనే జాతర ప్రపంచ ఎల్లలు దాటి భారతదేశ ఎల్లలు దాటి మన యొక్క ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందడం జరిగింది. దట్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ అంశాల్లో భాగంగా మరి తెలంగాణ ఏ విధంగా ప్రత్యేకీకరణకు గురైంది? తెలంగాణ ఏదైతే భావ వ్యాప్తి అనేది ఉందో, సాంస్కృతిక ప్రత్యేకరణ ఏదైతే ఉందో, మరి కల్చర్‌ను కాపాడుకుంటూ, మన కల్చర్‌ను ఎక్కడనైనా సరే పోరాటాలు ఎందుకొస్తాయండి? తమ కల్చర్‌కి ఎప్పుడైతే మనం చూడండి 1857 తిరుగుబాటు మెయిన్ అజెండా ఏందండి? ఇప్పటికే మనం ఒక సంస్కృతిని అలవాటు పరుచుకున్నాం. సంస్కృతి అంటే ఏందంటే మన యొక్క జీవన విధానం. మన యొక్క జీవన విధానంలో భాగంగా మన పూర్వీకులు ఏదైతే మనకు అంశాలను లేదా దైవాన్ని మొక్కడం గాని, లేదా ఆర్థిక అంశాలు గాని, లేదా సామాజిక అంశాలు గాని, లేవా పెళ్ళిళ్ళు గాని, లేవా మరణాలు గాని, లేవా కట్టుబాట్లు గాని, లేవా పండుగలు గాని, ఈ అంశాలన్నీ ఏ విధంగా క్రోడీకరించారు? మనం ఏ దైవాన్ని మొక్కాలని మొదలుకొని సంస్కరణలు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ సంస్కరణలనేవి. కుటుంబంలో ఏయాల్సిన నియమాలు మొదలుకొని, ఇలాంటి అంశాలనన్నిటిని క్రోడీకరించుకొని, మన యొక్క ప్రత్యేక సంస్కృతి అనేది ఉంటుందండి. ఓకేనా? ట్రై టు అండర్‌స్టాండ్. కల్చర్. ఒక కల్చర్ అంటే ఒక జీవన విధానం అండి. ఎప్పుడైనా మీరు జూడండి, ఎక్కడనైతే మీ కల్చర్ ఎఫెక్ట్ అయితుందో అక్కడే ఉద్యమాలొస్తాయండి. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు ప్రధాన ఎజెండా ఏందండి? ఎప్పుడైతే వాళ్ళు తూటాలలో, రైఫిల్స్‌లలో మనం పంది కొవ్వుతో ఏసిన దాన్ని వాడాలన్నప్పుడు, అది మా కల్చర్‌కు విరుద్ధం. అది మా కల్చర్‌కు వ్యతిరేకంగా మీరు వాడిర్రు గదా! అది మా కల్చర్ గాదు గదా! అని కల్చర్ రివాల్యూట్ జరిగిందండి. ఆ విధంగానే మరి ఇన్ని అంశాలు ఏ విధంగా తెలంగాణ యొక్క కల్చర్ అనేది ప్రత్యేకీకరణ ఉంది. ఎందుకు మరి తెలంగాణ ప్రాంతం అనేది ప్రత్యేకంగా సంతరించుకుంది. తెలంగాణ యొక్క పద ఉత్పత్తి ఏంది? తెలంగాణ యొక్క పదజాలం అనేది ఏ విధంగా ఏర్పడింది? అలాంటి అంశాల గురించి మనం మైన్యూట్ డీటెయిల్స్‌గా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అనేది జరుగుతుందండి. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. ఏదైతే గత 4 సంవత్సరాలుగా మేము పోటీ పరీక్షలను అనుభవించి, ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే పరీక్షలు రాసి, మేము ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం అన్న విషయం తెలిసింది. సో, మా వంతుగా చేసే ప్రయత్నం ఏందంటే, ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా, ఈ కిరణ్ స్టడీస్ ద్వారా మాకున్న అనుభవాన్ని తొలిసారిగా మీ ముందుకు అత్యుత్తమ ప్రదర్శనలో తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరుగుతుంది. తప్పకుండా మీరు ఆదరిస్తారని భావిస్తూ, ఓకే. చారిత్రక నేపథ్యం అన్న అంశం చెప్పారు. ఏంది సార్ చారిత్రక నేపథ్యం అంటే చూడండి. ఓకే. మరి తెలంగాణ అనేది మనం ఇప్పుడేనా అండి అపార్ట్ ఫ్రమ్ మనకు మౌర్యులు ఏదైతే భారతదేశంలో సుస్థిరత పాలనకు కేంద్రంగా ఏర్పడిన మౌర్యుల పరిపాలన అనేది ఏర్పడ్డదో, మౌర్యులకు వీళ్ళు సామంతులుగా ఉన్నారనేది చారిత్రక ఆధారాలనేవి ఉన్నవండి. ఏందండి హిస్టారికల్‌గా గూడా కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏందంటే, ఎప్పుడైతే ఇది భారతదేశం. ఇక్కడ మౌర్యులు. ఇక్కడ తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో శాతవాహనులు. ఎవరైతే మనల్ని ఫస్ట్ చారిత్రక ఆధారాల ప్రకారం పరిపాలించిన వారు. మన తెలంగాణ ప్రాంతంలో రాజ్య పాలనకు సుస్థిరంగా ఒక రాజరిక పాలనలో మనల్ని ముందుకు తీసుకువెళ్ళిన వారు ఎవలంటే శాతవాహనులు. ఓకేనా? ఈ శాతవాహనులకు పేరు రావడానికి గూడా ఎప్పుడైతే మౌర్యులు వీళ్ళు కళింగ యుద్ధంలో భాగంగా మన యొక్క హెల్ప్ అంటే సహాయాన్ని కోరడం జరిగిందనమాట. ఆ యుద్ధంలో భాగంగా. ఇప్పుడు మనం ఏం చేసామండి శత ప్లస్ వాహన 100 వాహన. అంటే మనం 100 వాహనాల మీద
దాదాపు 100 వాహనాల మీద వెళ్లి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందుకనే మనకు శతవాహన, 100 వాహన, శతవాహన అన్న పేరనేది ఆ చారిత్రకంగా ప్రాచుర్యం పొందిందండి. మరి చారిత్రక ఆధారాలు చూస్తే ఇంత హిస్టారికల్‌గా ఉంది. హిస్టారికల్ మైలేజ్ ఉందండి మన ప్రాంతానికి. ఎవలైతే గౌతమపుత్ర శాతకర్ణి ఉన్నారో, అయితే మనం ఒక విషయం ఇక్కడ గమనించాల్సిందేందంటే, భారతదేశంలో మనం అంతర్భాగం అయినప్పటికి గాని, కేవలం షోడశ మహజన పదాల్లో ఏకైక షోడశ మహజన పదమైనప్పటి అస్మక బోధనలో మనం ఆ సెంట్రిక్ పాయింట్‌లో మన యొక్క పరిపాలన అనేది జరిగిందండి. అప్పటికే నార్త్ ఇండియాలో ఎవరైతే మనుధర్మం ప్రకారం మానవుని యొక్క పుట్టుక, తల నుండి గాని, భుజాల నుండి గాని, ఇలాంటి ఒక అంశాల యొక్క ఇప్పటికే ఆ అంశాలనేవి బలపడడం జరిగిందండి. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పే ప్రయత్నంలో భాగంగా బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని ఇలాంటి అంశాలు అప్పటికే ఉత్తర భారతదేశంలో బలపడ్డాయండి. అయితే ఎప్పుడైతే ఈ ఆర్యులొచ్చారో, ఎప్పుడైతే అక్కడ స్థిరపడ్డ సింధులను తరిమేసి ఆ ఉత్తర భారతదేశంలో ఆర్యులు స్థిరపడడం జరిగింది. ఎవలైతే ఆర్యులు ఉత్తర భారతదేశాన్ని వదిలి సౌత్ ఇండియాకు రావడం జరిగింది. ఈ సౌత్ ఇండియాలో అప్పటికే సెటిల్ అయి ఉన్న మన సింధులను ఈ సెంట్రిక్‌గా శతవాహనులు ఏలడం ద్వారా ఉత్తర మరియు దక్షిణ భారతదేశ లక్షణాలను, సంస్కృతిని అలవర్చుకొని ఇక్కడ ఒక సుస్థిరత పాలన అనేది ఏర్పడిందండి. అందుకనే మనం దక్కన్ ప్రాంతంగా, దక్కన్ సంస్కృతిగా ఉత్తర భారతదేశంతో మనకు కొంచెం పొరపచ్చాలనేవి కనిపిస్తాయండి. సంస్కృతిలో గాని, మతాలలో గాని, కులాలలో గాని కొద్ది వరకు తేడాలనేది మనం గమనించవచ్చండి. ఆర్థిక కట్టుబాట్లలో గాని, కుల నియమాలలో గాని, మ్యారేజ్ అంశాలలో గాని, దైవంలో గాని. సో, ఈ అంశాలను గమనిస్తే అయితే మనకు మరి ఈ నార్త్ ఇండియా నుంచి దక్షిణ భారతదేశానికి మరి ఈ సంస్కృతిని మోసుకొచ్చింది వలిసే అగస్త్య ముని. ఎవరైతే అగస్త్య ముని అని ఆయన ఉన్నాడో ఉత్తర భారతదేశ సంస్కృతిని మన సౌత్ ఇండియాకి మోసుకురావడం జరిగిందండి. ఈ విధంగా ఉత్తర భారతదేశ సంస్కృతి అప్పటికే ప్రత్యేకీకరంగా ఉన్న దక్షిణ భారతదేశ సంస్కృతి కలిసి మనకి కూడా ప్రత్యేక సంస్కృతిని అందించడం అనేది జరిగిందండి. ఓకేనా? ఈ విధంగా మనకు చారిత్రక నేపథ్యం. మన తెలంగాణను ఓలోలు పరిపాలించారో మనం చరిత్రను దూవితే, చరిత్ర అధ్యయనంలో భాగంగా శతవాహనులు గాని, ఇక్ష్వాకులు గాని, విష్ణుకుండిలు గాని, వేముల వాడలు గాని, తర్వాతొచ్చిన రాజకుటుంబీకులు గాని, వెలమలు గాని, పాపయ్య నాయకుడు గాని, రెడ్డి వంశం గాని, ఈ వంశాల తర్వాత వచ్చిన ఎవరైతే మన బహుమని సామ్రాజ్యం తర్వాత వచ్చిన కుతుబ్ షాహీస్ గాని, అసఫ్ జాహీస్ గాని, సో, ఈ ఇంతమంది పరిపాలించడం వల్ల ఏం జరుగుతుందండి? సో, ముందు నుంచి పరిపాలించిన వాళ్ళేమో హిందువులు. హైందవ ధర్మాన్ని ప్రేరేపించడం గాని, మన గుళ్ళు కట్టడం గాని, ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులు నిర్మించిన ఆలయాలు గాని, కాకతీయులు ఏవైతే అప్పటికే వీరశైవం కర్ణాటకలో బలంగా ఉన్న వీరశైవాన్ని ఆదరించడం గాని, వీర వైష్ణవుల మధ్య పొరపత్యాలు ఉన్నాయి గూడా మనకు తెలవడం గాని, వీర వైష్ణవం గాని, వీరశైవం గాని, స్మార్తాలు గాని, వైష్ణవులు గాని, ఇలాంటి ఒక అంశాలనేవి మన తెలంగాణలో ప్రత్యేకరణగా ఉన్నాయనేది మనకు అర్థమైతుందండి. ఓకేనా? మరి ఇంతమంది పరిపాలించడం ద్వారానే ఈ ప్రత్యేక సంస్కృతి మనం ఈ రోజు మనం జెప్పాలనుకుంటున్న విషయం ఏందంటే, సార్ మీరు ఇన్ని సార్లు తెలంగాణ అనేది ప్రత్యేకీకరణ అంటారు. భౌగోళిక ప్రత్యేకీకరణ ఉందంటారు. ఆర్థిక ప్రత్యేకీకరణ ఉందంటారు. మరి సాంస్కృతిక ప్రత్యేకీకరణ ఉందంటారు. మరి ఏ విధంగా ఇన్ని సాంస్కృతిక వేరియేషన్స్ ఉన్నాయంటే, మనం హిస్టారికల్ నేపథ్యాన్ని ఏ రాజవంశాలు పరిపాలించాయని మనం చర్చించుకోవడం జరిగిందండి. రాజవంశాల తర్వాత భౌగోళిక ప్రత్యేకత ఏందండి? మన ప్రాంతం మనం నిజాం అంతర్భాగంలో, మనం నిజాం ఏలుబడిలో ఉన్నప్పటికి గాని, మనం అందరం తెలంగాణ వాళ్ళం అయినప్పటికి గాని, కన్నడ నుంచి కొంత ప్రాంతాన్ని, మరాఠా నుంచి కొంత ప్రాంతాన్ని, మన యొక్క ఆంధ్ర నుంచి కొంత భాగాన్ని కలిపి 16 జిల్లాలను మన యొక్క ఆసఫ్ జాహీలు లేదా ముందు నుంచి వచ్చిన ప్రాంతం గాని, ఈ విధంగా 16 జిల్లాలనేది మన నిజాం యొక్క ఏలుబడిలో ఉండడం జరిగిందండి. ఓకేనా? మనకు లింగ్విస్టిక్ వేరియేషన్ గూడా అవుపిస్తుందండి. మన ప్రాంతంలో కన్నడాలున్నారు, మన ప్రాంతంలో మరాఠాలున్నారు, మన ప్రాంతంలో తెలుగు వారిగా ఒకటైన మనం గూడా ఉన్నాం. సో, ఈ విధంగా కన్నడ ప్రాంతాలు ఏవేవి సార్ అంటే బీదర్ గాని, రాయచూర్ గాని, ఉస్మానాబాద్ గాని. సో, మరి మరాఠా ప్రాంతాలు ఏవేవి సార్ అంటే ఉస్మానాబాద్ గాని, నాందేడ్ గాని, బీర్ గాని, ఔరంగాబాద్ గాని, తుర్పాని గాని. సో, మన తెలంగాణలో ఉన్న అంశాలనేవి మీకు దాదాపు తెలిసిందే. వరంగల్ గాని, ఔరంగాబాద్ మన మహబూబ్ నగర్ గాని, కరీంనగర్ గాని, హైదరాబాద్ గాని, ఇలాంటి ప్రాంతాలనేవి ఉన్నాయని మనకు తెలుసనమాట. సో, హిస్టారికల్ నేపథ్యంలో భాగంగా మనని ఏ రాజవంశాలు పరిపాలించాయి? ఏ రాజవంశాల యొక్క
చారిత్రక పునాదులు ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఎందుకు సార్ ఇంత వేరియేషన్స్ వచ్చినాయంటే మీకు చెప్పాననమాట. మనని ముందు నుంచి కూడా పరిపాలించిందేమో మన హిందువులు. హిందువుల తర్వాత పరిపాలించింది ముస్లింలు. ముస్లింల తర్వాత మనం ఆంధ్ర మధ్యలో ఉన్నాం. సో, ఇలాంటి అంశాల వద్ద హిస్టారికల్‌గా రాజవంశాలలో కూడా తేడాలున్నాయని చెప్పే ప్రయత్నం అనేది జరిగిందండి. ఓకే సార్. చాలా మందికి ఎవరైతే కొత్తగా మన ఈ వీడియోలను చూస్తున్నారో, సో, అందరికీ అన్నీ తెలవాలని ఏం లేదండి. సో, తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అసలు మనకు తెలంగాణ పదోత్పత్తి, అసలు తెలంగాణ అన్న పదం ఏదైతే 60 ఏండ్ల పోరాట స్వప్నం, 60 ఏండ్ల తెలంగాణ సాకారం, జై తెలంగాణ అనే నినాదం అనేది, ఆ తెలంగాణ ఉచ్చారణ, ఆ తెలంగాణ పదం అనేది ఎక్కడి నుంచొచ్చింది? ఇది అందరికీ మనం కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌గా గానే గాకుండా, మనం ఒక తెలంగాణ వాళ్ళంగా, మనది ఒక తెలంగాణ ప్రాంతంగా, మనం ఒక తెలంగాణ పదోత్పత్తిని తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఎవరైతే మనము ఫేమస్, ఫేమస్ రైటర్ మన 'పివి పరబ్రహ్మ శాస్త్రి' గారి ప్రకారం ఏందంటే, తేలివాహన నది ఏదైతే మన తెలంగాణ జీవన నది, మన తెలంగాణ కల్చర్‌లో భాగమైన గోదావరి నది. గోదావరి నదిని ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే తేలివాహన నదిగా పిలిచేవారండి. ఈ తేలివాహన నది కాలక్రమంలో, ఈ తేలివాహన నది కాలక్రమంలో తెలంగాణగా పదుత్పత్తి అనేది జరిగిందని పివి పరిబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారండి. గతంలో అడిగిన ప్రశ్నల్లో భాగంగా గోదావరి నదిని ఏ నదిగా పిలిచేవారన్న క్వెషన్ అనేది గతంలో అడగడం జరిగిందండి. దానికి ఆన్సర్ అనేది తేలివాహన అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మరి త్రిలింగ అంటే ఏందంటే, సో మనం 3 లింగాలు మనం ముందే మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మన కాకతీయుల సామ్రాజ్యం ఏర్పడ్డదో, కాకతీయుల సామ్రాజ్యాలు విపరీతంగా శైవ ఆలయాలను నిర్మించడం జరిగింది. మనకు తెలుసు గదండీ! మన 1000 స్తంభాల గుడి గాని, రుద్రేశ్వరాలయం గాని, 1000 స్తంభాల గుడి, ఇంకోటి మన రామప్ప టెంపుల్స్ గాని, ఇవన్నీ లింగాలయాలండి. ఎందుకంటే మన ప్రాంతంలో వీరశైవం అనేది మన యొక్క కాకతీయులు డెవలప్ చేయడంతోటి మన వీరశైవం బాగా ప్రాబల్యం పొందిందండి. అంతెందుకండి మన దేశీయ పదజాలంలో, దేశీయ కవితలో మనకు ముగ్గురు ఫేమస్ కవులున్నారు గదండీ! మన యొక్క పాలుకూరి సోమనాథుడైతేనేమి, ఆయనను యొక్క శైవ కవిగా ఆరాధించడం జరిగిందండి. ఓకేనా? అలాంటి కవులు. ఓకేనా? పాల్కురి సోమనాథుడు గాని, పండితారాధ్య చరిత్ర ఇట్లా. ఓకేనా. మరి త్రిలింగ అంటే ఏంటి సార్ అంటే, మనకప్పటికే మన మనసులో బలపడిన లింగాలు ఏవైతే శ్రీశైలం, శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటారు గదండీ! శ్రీశైలం గాని, భీమేశ్వరాలయం గాని, కాళేశ్వరం గాని, ఈ యొక్క 3 లింగాల మధ్య ఉన్న ప్రాంతమే త్రిలింగ. ఏం ప్రాంతం అండి అది? త్రిలింగ. ఈ త్రిలింగానే కాలక్రమంలో తెలంగాణగా బలపడడం జరిగిందండి. మీకేందంటే తెలంగాణ పదోత్పత్తి అనేది ఏ విధంగా జరిగింది? దానికున్న హిస్టారికల్ మైలేజ్ ఏంది? ఆ యొక్క పదం ఎట్లా ఉచ్చారణలోకి రావడం అనేది చెప్పే ప్రయత్నం అనేది జరిగిందండి. ఓకేనా? ఓకే సార్. తెలంగాణ యొక్క సోషియల్ లైఫ్. సో, క్యాస్టిజం. ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా గూడా జాతి వివక్షత ఉంటుంది. లేదా ఎకానామికల్ డైవర్షన్స్ ఉంటాయి గానీ, క్యాస్ట్ క్యాస్ట్ సిస్టమ్ అనేది కేవలం భారతదేశంలోనే మన యొక్క ఎప్పుడైతే ఆర్యులు ఈ ప్రాంతంలోకి రావడంతోటి మనుధర్మ శాస్త్రంలో భాగంగా చాతుర్వర్ణ వ్యవస్థను వివరించే సందర్భంలో మన యొక్క బ్రాహ్మణులని, వైశ్యులని, శూద్రులని, క్షత్రియులని వేరియేషన్‌లో భాగంగా కుల వ్యవస్థ అనేది బలపడడం జరిగిందండి. కుల వ్యవస్థ అనేది నాట్ ఎ టాపిక్. అది దానికి ఎంత లేదన్నా ఒక దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి, అది ఒక సోషల్ మీరేదైతే సామాజిక నిర్మితి అనే పార్ట్‌లో సోషల్ ఎక్స్‌క్లూజన్‌లో మీరు అనే సోషల్ స్ట్రక్చర్ అనే టాపిక్‌లో మీరు కూలంకషంగా చర్చించుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనం జెప్పే ప్రయత్నం ఏందంటే, మరి మన తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది సార్? ఓకే. మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సామాజిక కుల వ్యవస్థ ఏ విధంగా బలపడిందంటే, కేవలం ఉత్తర భారతదేశంలో ఏ విధంగానైతే చాతుర్వర్ణ వ్యవస్థ ఉందో, దానికి కొద్ది వేరియేషన్స్‌తో దాదాపుగా అదే వ్యవస్థ దక్షిణ భారతదేశంలో కూడా స్థిరపడడం జరిగిందండి. ఓకేనా? అయినప్పటికి గాని మనం ముందులో చర్చించుకున్నట్టుగా గంగా, జమున, తహజీబ్ అని అంటున్నారు. అంటే ఏంది సార్ మేము ఏ పుస్తకాలలో చదివినప్పటికి గాని చాలామంది గంగా, జమున, తహజీబ్ అన్న దాని గురించి చర్చించడం జరిగింది. లేదా మేము కొన్ని సార్లు ఇన్నామని అంటారు. అంటే ఏం లేదమ్మా. సో, మనం ముందు నుంచి కూడా హిందువులం. ఓకేనా? మనం దగ్గర దగ్గర గౌతమపుత్ర శాతకర్ణి నుంచి మొదలుకొని ఎక్కడైతే కాకతీయులు గణపతి దేవుడి యొక్క వైభవం మనం ఏకఛత్రాధిపత్యం కింద ఆంధ్ర మొత్తాన్ని ఏలుబడిలో పరిపాలించిన మనం అంతెందుకండి. రాణి రుద్రమదేవి గారి గొప్ప పరిపాలన మగ్గిన మన ప్రాంతం అనేది తర్వాత వచ్చిన కుతుబ్ షాహీలను పాలకులు ఎవలైతే ఉత్తమ పాలనను అందించాలని
కుతుబ్ షాహీలను ఆదరించడం అనేది జరిగింది. అంతెందుకండి మన తెలుగు కవులే గదండీ! మల్కాభిరాముడుగా ఇబ్రహీం కుతుబ్ షాను ఆదరించింది. మన తెలుగు వాళ్ళమే గదండీ! మన తెలుగు వాళ్ళమే గదండీ కుతుబ్ షాహీలకు ఆశ్రమం ఇచ్చింది. అంతెందుకండి ఇప్పటికి మీరు గోల్కొండ పోండి. ఒక సైడ్ మన ఎల్లమ్మ తల్లి బోనాలు గాని, మరో పక్క ముస్లింలకు సంబంధించిన హిస్టారికల్ ప్లేస్ గాని, గోల్కొండ అనేది ఏందంటే సర్వమత సౌభ్రాతత్వానికి ప్రతీక. ఒక పక్క హిందువులు, ఒక పక్క ముస్లింలు మమేకతకు ప్రత్యేక స్థానం ఆ ప్రాంతం అనేది. సో, మరి ఈ విధంగా తెలుగు వాళ్ళు ఏ విధంగా తమ యొక్క వేరే సంస్కృతిని, ఇతర సంస్కృతిని తమలో కలుపుకోవడం జరిగింది. ఇతర సంస్కృతిని అలవాటు చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్‌గా చూడండి. గౌలి, వరకట్నం అనే వ్యవస్థ మన హిందువులో ఉంటుంది. అది ముస్లింలో గూడా అలవాటు చేయడం జరిగింది గదండీ! ఇది గంగా, జమున, తహజీబ్‌కి ఉత్తమ ఉదాహరణ. అంతెందుకండి ఇప్పటికి గూడా జరిగే ఫెస్టివల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పీర్ల పండుగ తీసుకోండి. ఇప్పటికి నేటికి మన గ్రామీణ ప్రాంతంలో ఎంతో మమేకతను చాటుకున్న పీర్ల పండుగను హిందూ, ముస్లింలు కలిసి జరుపుకుంటారు. సో, ఇలాంటి చాలా అంశాల గంగా, జమున గంగా, జమున, తహజీబ్ అంతెందుకండి అక్కన్న, మాదన్న మన తెలుగు వాళ్ళు. వాళ్ళు ముస్లిం పాలకులు తమ గుండెల్లో పెట్టుకొని చూడడం జరిగింది. ఓకేనా? సో, ఇలాంటి అంశాల ద్వారా దాన్ని గంగా, జమున, తహజీబ్‌గా పేర్కొంటామనమాట. సో, ఓకే సార్. బట్ ఫ్రమ్ మరి ఉత్తర భారతదేశంలో పోల్చినప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు అనేటోళ్ళు ఎట్లున్నారు? ఓకేనా? ఇక్కడ బ్రాహ్మణులు ఏం లేదండి 2 టైప్స్‌గా విభజించడం జరిగిందండి. దాన్ని ద్రావిడ, గౌడ మళ్ళా విభజించి వైదిక మరియు నియోగి బ్రాహ్మణ. వైదిక బ్రాహ్మణ అంటే మత క్రతువులు మాత్రమే నిర్వహించేవాళ్ళు. పూజారులుగా ఉండడం, లేదా మతానికి సంబంధించిన ఆచారాలు వ్యవహరించడం ఇలాంటి అంశాలు. మరి నియోగి బ్రాహ్మణులంటే ఎవరు సార్ అంటే బ్రాహ్మణం నుంచి బయటికొచ్చి వాళ్ళ యొక్క పనులు సాధారణ పనులు. సైన్యాలలో నియమించడం గాని, కుర్రాళ్ళను పోషించడం గాని, లేదా వేరే ఇతరత్ర పనులు జేయడం గాని నియోగి బ్రాహ్మణులు. సో, మనం ఏం అర్థం గావాలి? ఇక్కడ వైదిక బ్రాహ్మణులురు, నియోగి బ్రాహ్మణులురు. సేమ్ క్షత్రియ, శూరు. ఓకేనా? వీరు యుద్ధ విద్యల్లో ప్రావీణ్యులు. ఈ విధంగా మన ప్రాంతంలో సూర్య క్షత్రియ, చంద్ర క్షత్రియ, మత్స్య క్షత్రియ అన్న వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు గత పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక ప్రశ్నల యొక్క సరళి మరింత లోతుగా వెళ్తుంది గనక, మరింత లోతుగా అధ్యయనం జరుగుతుంది గనక, మనం ఈ అంశాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి. వైశ్యులు. వైశ్యులకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందండి? కోమట్లు. కోమట్లు, బలిజలు. ఎవరైతే వ్యాపార నిర్వహణ నిర్వహించే వాళ్ళను మనం వైశ్యులుగా పేర్కొంటామండి. ఓకేనా? వైశ్యుల తర్వాత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. శూద్రులు. ఆయగండ్ర వ్యవస్థ గురించి మనకు తెలిసిందే. ఆ వ్యవస్థనే శూద్రులకి వ్యవస్థ. సో, మనం ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఏందంటే, మన యొక్క సామాజిక కుల వ్యవస్థ. సామాజిక కుల వ్యవస్థలో ఉన్న కొన్ని కులాల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుందండి. ఆ కులాల యొక్క ప్రత్యేకీకరణ ఎలా సాధ్యమైంది? మరి తెలంగాణ ప్రాంతంలో నేటికి చరిత్ర మొదలుకొని నేటికి గూడా ఆ కులాలనేవి తెలంగాణ సంస్కృతిలో ఏ విధంగా మమేకమైనయి అన్న అంశాలను మనం చర్చించుకుందాం. ఓకేనా? ముఖ్యంగా చర్చించుకుంటే కాపులు. ఎవలైతే వ్యవసాయ భూములను నిర్వహించడం గాని, వ్యవసాయాన్ని చేయడం గాని వాళ్ళు కాపులకు సంబంధించిన వాళ్ళండి. ఓకేనా? వెలమలు. ఉత్తర భారతదేశం నుంచొచ్చి మన డెక్కన్‌లో, మన దక్షిణ భారతదేశంలో సెటిల్ అయిన వాళ్ళని మనం వెల్మలుగా ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందున్నారు గదండీ. ఇప్పుడు ఫేమస్ పాలిటిక్స్ ఉన్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. మన కేసీఆర్ గారు వెల్మ వంశానికి చెందినవారండి. వారు ఎవలైతే ఉన్నారో వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో రావడం. సార్ ఇదంతా ఎందుకు చెప్తుర్రు సార్? సామాజికంలో భాగం కుల వ్యవస్థ గురించి డీటెయిల్ అనాలిసిస్ ఎందుకు ఇస్తుర్రు సార్ అంటే, ప్రశ్నల యొక్క సరళి మారిందండి. సో, వాళ్ళ యొక్క వాళ్ళు లోతుగా వెళ్లి అడిగిన సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్‌లో కాటి కాపర్ల గురించి 4 స్టేట్‌మెంట్స్ ఇచ్చి, ఏ స్టేట్‌మెంట్స్ రైట్ అని అడగడం జరిగిందండి. సో, కాటి కాపర్ల గురించి అంత డీటెయిల్‌గా అడిగితే, భవిష్యత్తులో వచ్చే పరీక్షల్లో మరింత యొక్క ప్రశ్నల సరళి మరింత కఠినతరంగా మారే అవకాశాలున్నాయి కాబట్టి చెప్తున్నామండి. తర్వాత కమ్మలు. సో, కమ్మలు గూడా దాదాపు అదే. తర్వాత సాలెవారు. వీళ్ళు యూరప్‌లో ఏదైతే పద్మశాలీస్‌గా మన ప్రాంతంలో స్థిరపడ్డారో వారిని సాలెవారు అని అంటారండి. వీళ్ళు ముఖ్యంగా పత్తి మన యొక్క ఇప్పటికి కూడా మనం సాలవారంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాం గదండీ. వాళ్ళ యొక్క ముఖ్య వృత్తి బట్టలు అమ్మడం గాని, బట్టలు నేయడం గాని, యూరప్ వారితో అప్పుడు గూడా వీళ్ళు బిజినెస్‌లు చేశారు. సో, మంగలి వారు ఎవరైతే నాయి బ్రాహ్మణులుగా స్థిరపడ్డ తెలంగాణలో నేటికి క్షవరం వీళ్ళ యొక్క జీవన వృత్తిగా, కుల వృత్తిగా, తర్వాత వీళ్ళు నాయి బ్రాహ్మణులుగా వీళ్ళ యొక్క ఎవరైతే స్త్రీలున్నారో వీళ్ళ యొక్క మానవుని యొక్క పుట్టుక ఉంటది గదండీ. మన యొక్క జననంకు సంబంధించిన యాక్టివిటీస్ వీళ్ళే చేసేవాళ్ళండి. తర్వాత గొల్లలు.
పశుపోషణ ముఖ్య వృత్తిగా తెలంగాణలో స్థిరపడిన గొల్లలు 48 గొల్లలు, నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్, ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ 48 గొల్ల కమ్యూనిటీస్ ఉన్నాయండి. సో సబ్జెక్ట్ కరెక్షన్ ఏదైనా ఉంటే, సో అట్లా 48 గొల్లలు అనేవాళ్ళు మన తెలంగాణ ప్రాంతంలో పశుపోషణ ముఖ్య పాత్ర పోషిస్తూ మనకు స్థిరపడడం జరిగింది. అంతెందుకండి, మనకు రీసెంట్‌గా వచ్చిన 2014 తర్వాత ఏర్పడిన తెలంగాణలో గొర్రెలకు సంబంధించి ప్రత్యేకంగా మనం గొర్రెలను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలంగాణలో ఎట్లుంది. సో ఓకేనా. బీరన్నలు గొల్ల శుద్ధులు చెప్తురండి. బలిజలు వాణిజ్య పరంగా, ఇడిగ, గమల్ల. గమల్ల అంటే గౌడ వృత్తే. కాపోతే ఏందంటే వాళ్ళ దాంట్లో మోస్ట్ ఫార్వర్డ్‌గా కొంచెం ఎకనామిక్‌గా డెవలప్ చెందిన వాళ్ళని గామళ్ళు అంటారు. ఓకేనా అండి. ఇడిగ అండ్ గామల్. సో తర్వాత చాకలి. సారీ అండి. గామల్ అంటే సాధారణ గౌడ్స్. ఇడిగ అంటే గమ్లోలలో మోస్ట్ టాప్ వాళ్ళండి. కొంచెం బిజినెస్ పరంగా డెవలప్ అయిన వాళ్ళను అదే అంటాం. ఓకేనా. మనకు లంబాడి. ఏదైతే తెలంగాణలో సామాజిక వ్యవస్థ గురించి పక్కన పెడితే, మన ఈ ప్రాంతంలో గిరిజనుల యొక్క ప్రత్యేక సంస్కరణ అంతెందుకండి. మన యొక్క ఫేమస్ పండుగలైన సమ్మక్క సారక్క గాని, నాగోబా జాతర గాని, ఈ జాతరలు మన తెలంగాణ ప్రాంతంతో ఎంత మమేకతను, ఎందుకంటే అంత మన రాష్ట్ర పండుగగా గుర్తించుకొని సమ్మక్క సారలమ్మ మీద పాటలు గాని, సమ్మక్క సారలమ్మ ఫోటోలను గాని, సమ్మక్క సారక్క జాతర గురించి గొప్పగా వైవిధ్యాన్ని చెప్పుకోవడం గాని, మన చిన్నప్పుడు మన జీవన విధానంలో భాగంగా ఆ పోరాట స్ఫూర్తిని మనం అలవర్చుకోవడం గాని ఎన్నున్నాయండి. గిరిజనులు కేవలం పండుగలనే అందించలేదండి. ఒక ప్రత్యేక సంస్కృతిని గిరిజనుల్లో ఉన్న ఆది గిరిజనులు ఏవైతే పీవీటీజీ, ఏవైతే ప్రివెంటివ్ ట్రైబల్స్ గ్రూప్స్ ఉన్నారో, ప్రివెంటివ్ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీలు, మన 4 పీవీటీజీలు, చెంచులు, కొండారెడ్లు, కోటీలు, కోలమ్స్, ఎవరైతే ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళకున్న మళ్ళీ ప్రత్యేక లక్షణాలు గాని, గిరిజనులకున్న ప్రత్యేక లక్షణాలు గాని, సో ఇవన్నీ మన తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక లక్షణాల్లో అంతర్భాగంగా ఏ విధంగా జరగడం జరిగింది. ఓకేనా. లంబాడీల పండుగలు గాని, మనం తదుపరి వచ్చే క్లాసెస్‌లో ఒక్కొక్కరి గురించి డీటెయిల్ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుందండి. లంబాడీలు ఏ విధంగా ప్రత్యేకరణ, లంబాడీ యొక్క పండుగలు గాని, పూయ నృత్యాలు గాని, ఓకేనా, పెరికుం డాన్స్ గాని, ఇలాంటి అంశాలన్నిటి గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఓకే. ఆశ్రిత కులాలు. వాట్ ఈస్ ఆశ్రిత కులాల టాపిక్ అంటే, మన తెలంగాణ సమాజం అనేది మనం బాగా ఆలోచిస్తే నిజాంలు ఎప్పుడైతే మనకు నిజాంలొచ్చారో, నిజాంల కంటే ముందున్న దాదాపు కుతుబ్ షాహీలు గాని, నిజాములు గాని ఈ భూమి అనేది నేరుగా రైతుల చేతిలో గాని, లేదా తెలంగాణ ప్రాంత వారి చేతిలో గాని లేదండి. లేకుండా ఏం జరిగిందంటే మధ్యవర్తితులుగా ముగ్గురు ఉండేవాళ్ళండి. మీకు ఏం జరిగిందండి? ఇక్కడ జాగీర్దార్ వ్యవస్థ ఉండేది, సర్ఫేకాస్ ఉండాది, దివానీ వ్యవస్థ ఉండేది, సంస్థాన్ వ్యవస్థ ఉండేది. ఈ భూమి మొత్తం సెంట్రిక్ గా ఉండేదండి. ప్రజలకు నేరుగా భూమి నుంచి వచ్చే ఆదాయం తీసుకోవడానికి వీల్లేదు. ప్రజలకు నేరుగా వచ్చే ఆదాయం తీసుకోకపోగా మన యొక్క వ్యవస్థ అనేది కఠినతరం కావడం ద్వారా ప్రజల యొక్క వచ్చిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని నాకు తెలుసు. ఓకే సార్, మీరు అదంతా ఎందుకు చెప్తురంటే, మన సామాజికంగా కూడా ఒక కులం ఇంకో కులం దగ్గర ఆధారపడడం అనే సంస్కృతి అనేది ఉందండి. ఆ విధంగా బ్రాహ్మణుల దగ్గర విప్ర వినోదులు, కోమట్ల దగ్గర వీరముష్టిలు, పద్మశాలుల వద్ద సాధనాసురులు, ఎవరైతే వీళ్ళందరూ ఆశ్రిత కులాలు అనే వాళ్ళు ఉన్నారండి. ఓకేనా. మనం ఇప్పుడు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏం జరిగిందంటే, తెలంగాణ భౌగోళికంగా ఏ విధంగా ప్రత్యేకంగా ఉంది, మరాఠ, కన్నడ, తెలంగాణలు ఎట్లున్నాయి, తెలంగాణ పదోత్పత్తి ఏ విధంగా జరిగింది, తెలంగాణ యొక్క సోషియో లైఫ్, సామాజిక లక్షణాలు అనేవి ఏ విధంగా ప్రత్యేకరణకు దారి తీసినాయి. తర్వాత వచ్చే మనం ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటామండి. ఈ యొక్క ప్రత్యేక లక్షణాలే దీంట్లో భాగంగా అస్పృశ్య కులాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా కుల వ్యవస్థ గాని, పెరిక గాని, బలిజ గాని, ఓకేనా, గమ్ల గాని, తర్వాత వచ్చిన చాకలి గాని, తర్వాత వచ్చిన నాయి బ్రాహ్మణి గాని, మంగలి గాని, పిచ్చకుంట్ల గాని, ఇలాంటి యొక్క వంశాలు అనేవి తెలంగాణలో సామాజికంలో అంతర్భాగంగా కావడం ద్వారా మనం ఆ యొక్క అంశాలను డీటెయిల్ గా చదవాల్సిన అవసరం అనేది ఉందండి. ఈ యొక్క సామాజిక కుల లక్షణాలే తర్వాత కాలంలో ప్రత్యేక తెలంగాణ పౌరులు వాళ్ళ యొక్క తెలంగాణ వాదాన్ని వినిపించడం జరిగిందండి. ఓకేనా. తెలంగాణ ఎందుకు సార్ గంగా జమున తహజీం అని అంటామంటే ఇదండి. మనం డీటెయిల్ గా చరిత్ర నుంచి కూడా మనం ముస్లింలను ఆదరించడం జరిగిందండి.
ఎంత గొప్ప చరిత్ర అనంటే తెలంగాణ వాళ్ళది. తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ 90% హిందువులమైనప్పటికీ 10% ముస్లింల ఏలుబడిలో కేవలం పాలితులుగా మాత్రమే ఉండకుండా వాళ్ళ సంస్కృతిని కూడా అలవర్చుకునే ప్రయత్నం అనేది జరిగిందండి. ఇప్పటికీ చార్మినార్‌ను విజిట్ చేయడం గాని, గోల్కొండకు వెళ్ళడం గాని, అది సర్వమత సౌభ్రాత్వానికి ప్రతీకగా మనం ఇరువురం కలిసి మన యొక్క కల్చర్‌ను డెవలప్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? మనం ఇక్కడ చదువుకుంటే ఏమైందంటే మనకు తెలవకుండానే బిట్స్ వస్తాయండి. అవి మీరక్కడ టాకిల్ చేయాలి. మనం ఏవైతే ప్రీవియస్ క్వెషన్స్ ఉన్నాయో నేరుగా అడగడం జరిగిందండి. ఇప్పుడు మనం గతంలో చర్చించుకున్నట్టు 16 జిల్లాలు సార్ అని చెప్పుకోవడం జరిగింది. 8+5+3 ఇవన్నీ 16 జిల్లాలండి. రీసెంట్‌గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్‌లో ఒక బిట్ మార్చి అక్కడ 16 డిస్ట్రిక్ట్ ప్లేస్‌లో 17 అని పొందుపరచడం అనేది జరిగింది. లేదా 14 అని పెట్టడం జరుగుతుందండి. అంటే ఇక్కడనే ప్రశ్నలవి ఉన్నాయని ఆశ్రిత కులాలు కూడా అడుగుతారండి. బ్రాహ్మణులు ఆ దగ్గర ఎవరు? ఆశ్రిత కులాలు ఉన్నారు. కోమట్ల దగ్గర ఎవరు? పద్మశాలీల వద్ద ఎవరు? ఇలాంటి క్వెషన్స్ అనేవి వస్తున్నాయండి. సోషల్ కల్చరల్ భాగం లేదా తెలంగాణ పదోత్పత్తి ఏ విధంగా జరిగింది? తేలివాహన నది అని ఏ నదిని పిలుస్తారు గతంలో? భౌగోళిక ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. భౌగోళిక ప్రత్యేకత. ఓకేనా? సో, ఇది తెలంగాణ. ఇది ఉత్తర భారతదేశం. ఓకేనా? తెలంగాణ అనేది 2 జీవనదుల మధ్యల నిక్షిప్తమైన ప్రాంతం. ఇక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణమ్మ. గోదావరి, కృష్ణమ్మ మధ్యలో ఉన్నప్పటికిగానే తెలంగాణ అనేది చారిత్రకంగా, భౌగోళికంగా కొంచెం ఎత్తులో ఉంటుందండి. ఆ యొక్క జాగ్రఫిక్ కండిషన్స్ లో భాగంగా మనం ఈ నీటిని ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతంలోకి ఉత్తర భాగం నుంచి అయితేనేమి, కింద దక్షిణ భాగం నుంచి అయితే తెలంగాణలకు తరలించాలండి. మన జీవనదులు అత్యుత్తమంగా పారే నిరంతరం పారే గోదావరి, కృష్ణమ్మలు ఉన్నప్పటికీ గాని మన తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అన్యక్రాంతం అయ్యింది? తెలంగాణ ప్రాజెక్టులు ఏ విధంగా అన్యక్రాంతం అయ్యాయి? తెలంగాణలో వచ్చిన ఆంధ్రులు గాని, అంతకుముందున్న పరిపాలకులు గాని తెలంగాణకు నీటిని ఏ విధంగా అందించలేకపోయారు? జాగ్రఫికల్‌గా మనకు నీరు అందించకపోవడం, మన నదులు మన నీళ్ళు ఎట్లా అందించలేదు? సో, ఇంత మంచి సారవంతమైన నేలలు, ముఖ్యమైన నదులు, జీవ నదులు ఈ విధంగా ఉన్నప్పటికి గాని మన తెలంగాణ ప్రాంతం అనేది ఏ విధంగా అన్యక్రాంతానికి గురైంది? మరి ఈ నదుల పక్కన ఉన్న పరిశ్రమలు గాని, మనకు అప్పటికే దొరుకుతున్న ఖనిజాలు గాని, ఏ విధంగా గోల్కొండ అనేది వజ్ర ప్రాంతంగా వెలుగొందిందని గాని, మన యొక్క సోషియో కల్చర్, మన యొక్క పరిశ్రమలు గాని, ఏ విధంగా అనేది జరిగిందండి. గురించి మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఓకే. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. మనం ఏదైతే తెలంగాణ భావనలో భాగంగా ఈరోజు చర్చించుకున్న అంశాలనేవి డీటెయిల్‌గా చర్చించుకోవడం జరిగిందనమాట. తదుపరి మీరు ఒకవేళ మా యొక్క వే ఆఫ్ అప్రోచ్ అనేది మీకు నచ్చితే, మన యొక్క కిరణ్ స్టడీస్‌లో తగు ప్రీమియం చెల్లించి మీరు రికార్డెడ్ వీడియోస్‌గా మేము రాసిన సిలబస్ మీరు ఏదైతే 3 యూనిట్స్‌గా విభజించామో, ఆ 3 యూనిట్స్ యొక్క సిలబస్‌ను మీకు అందించడానికి, మీకు మా వరకు అయినంతగా బెస్ట్ అందించడానికి మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాము. Thank you guys. Hope you understand. Thank you everybody.